అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 34వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కానాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకొను కానాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి అసారద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తి నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఎదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండెను. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిఫ్రోను వరకు వ్యాపించును. దాని చివర అసారేనాను నద్ద నుండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు అసారేనాను నుండి ఫెఫాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. ఫెఫాము నుండి సరిహద్దు అయేనాకు తూర్పున రిబ్లా వరకు నుండెను. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రము నొడ్డును తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించును. ఎలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్యముల నొందిరి. మనస్సే అర్ధగోత్రపు వారు తమ స్వాస్యము నొందిరి. ఆ 2 గోత్రముల వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్యములను పొందిరని చెప్పాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశముని మీకు స్వాస్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, సిమోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానియేలు గోత్రములో యొగ్గి కుమారుడైన బుక్కీ ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిముల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమీయేలు ప్రధాని. జెబులూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాఫాను ప్రధాని. ఇస్సాకారీయుల గోత్రములో ఆజాను కుమారుడైన షల్తీయేలు ప్రధాని. ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూది ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని. కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే.